నమస్కారం. తెలుగు సినీ సంగీత ప్రియులు మర్చిపోలేని వ్యక్తి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఆయన గాయకునిగా, సంగీత దర్శకునిగా తెలుగు చలన చిత్రసీమలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన బయోపిక్ ఘంటసాల ది గ్రేట్ చిత్రాన్ని సిహెచ్ రామారావు గారు తెరకెక్కించారు. అంతేకాకుండా ఈ చిత్రం ఈ నెల 12న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ శోభారాణి గారు జనం ముందుకు తీసుకొస్తున్నారు. సో ఘంటసాల గారి గురించి, అలాగే ఈ సినిమా గురించి ఎన్నో విశేషాలు మనతో షేర్ చేసుకోబోతున్నారు. సో కృష్ణ చైతన్య గారు, అలాగే శోభారాణి గారు, ఇంకా ఘంటసాల గారి కుటుంబంతో అత్యంత సన్నిహితులైన ఆదిశేషులు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో నిజంగా చాలా 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 గ్రేట్ అండి. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఒక మంచి సినిమాని, ఒక వ్యక్తి గురించి ఘంటసాల గారు ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఇంట్లో ఇప్పటికీ ఆ పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. సో అలాంటి వ్యక్తి గురించి చిత్రం తీయాలి, ఆయన జీవిత చరిత్రను తెర మీదకు తీసుకురావాలి అని చెప్పేసి మీకు ముందుగా అనిపించినందుకు ముందుగా అసలు మీకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో కృష్ణ చైతన్య గారు, మీ నుంచి మొదలు పెడతాను నేను ఫస్ట్గా. సో ప్రముఖ గాయకులు మీరు, ఎన్నో సినిమాలకు మీరు పాటలు పాడారు అండ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు, ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఒక హీరోగా కనిపిస్తున్నారు. సో ఫస్ట్ అందులోనూ ఘంటసాల గారి జీవిత చరిత్ర, అది బయోపిక్. సో ఘంటసాల గారిగా మీరు నటిస్తున్నారు అంటే నిజంగా ఒక లెజెండరీ ఆయన. సో ఆయన స్థానంని మీరు ఆక్యుపై చెయ్యాలి అంటే అంటే తెర మీద నాట్ ఓన్లీ అంటే ఆయన అది కాదు, అసలు తెర మీద ఆయన జీవిత చరిత్రను తీసుకొస్తున్నారు. సో ఆయనగా నటించాలి అంటే ఆయనగా హావభావాలు కానీ, సో ఆయన ఎలా ఉంటారు ఏంటి అని. బయోపిక్ అంటే ఒక మనిషి గురించి మనం చేస్తున్నామంటే అంత సామాన్యం కాదు. సో యాజ్ ఇట్ ఈజ్ అంటే మనం చూడంగానే అరే మనకి ఘంటసాల గారే కనిపిస్తున్నారు అని చెప్పేసి మనకు అనిపించాలి. ఫస్ట్ అసలు ఆయన గురించి ఇట్లా మీకు సినిమా మీది ప్రపోజల్ రాగానే అసలు ఏమనిపించింది ఘంటసాల గారి దగ్గర చెయ్యాలి అని? ముందుగా అందరికీ నమస్కారం అండి. ఘంటసాల గారి బయో పిక్చర్ కాబట్టే నేను ఇది ఒప్పుకున్నాను. బికాజ్ నేను మీరు చెప్పినట్టు నేను సింగర్ని. యాక్టింగ్ గురించి నాకు అంత మామూలుగా కెమెరా ముందు ఇలా మాట్లాడడం తప్పితే కెమెరా ముందు యాక్ట్ చేయాలి అంటే అది పెద్ద విషయం. బట్ మా డైరెక్టర్ గారు రామారావు గారు ఈ వాజ్ వెరీ 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 పర్టికులర్. అంటే ఖచ్చితంగా మీరు ఇది చేసి తీరాల్సిందే అని చెప్పి పట్టుబట్టి నా చేత యాక్టింగ్ చేయించారు. అండ్ ఎస్, మీరు అన్నట్టు నిజంగా కూడా ఇది ఒక అదృష్టంగా భావించి ఇది ఘంటసాల గారి ఇప్పుడు మనకి ఘంటసాల గారు సింగర్గా మీరు అన్నట్టు మ్యూజిక్ డైరెక్టర్గా మాత్రమే తెలుసు. కానీ ఆయన జీవితం ఎలా గడిచింది, అసలు ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని ఆటుపోట్లు ఎదురు చూశారు ఆయన జీవితంలో అనేది ఈ సినిమాలో ఆయన లైఫ్ గురించి, ఆయన పర్సనల్ లైఫ్ అసలు ఏంటి అనేది చాలామందికి తెలియదు. తెలుసుకోవాలని కూడా చాలామందికి ఉంటుంది. ఎందుకు అంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సంగీతాన్ని ఇష్టపడే వాళ్ళు ప్రప్రథమంగా ఇష్టపడేది ఘంటసాల గారిని. సో అలాంటి ఘంటసాల గారి జీవిత చరిత్ర, అసలు ఆయన జీవితంలో ఏం విషయాలు జరిగాయి, ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చారు, ఇంకా చాలా విషయాలు ఈ సినిమాలో చెప్పడం జరిగింది. అవన్నీ కూడా తెలుసుకోవాలన్న ఆసక్తి మీరు ఇంతకుముందు చెప్పినట్టు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. అవన్నీ కూడా ఈ సినిమాలో చూపించడం జరిగింది. సో కాబట్టి డిసెంబర్ 12న ఈ సినిమా రాబోతోంది మనందరి ముందు. సో అందరూ కూడా థియేటర్స్లో ఖచ్చితంగా వెళ్ళి చూడండి, ఈ సినిమాని ఆశీర్వదించండి. ఇది చిన్న సినిమా అయినా కూడా ఖచ్చితంగా ఇది మీ అందరికీ చాలా మంచి అనుభూతిని ఇస్తుంది ఈ సినిమా. ఎస్పెషలీ ఘంటసాల గారి పాటల్ని ఇష్టపడే వాళ్ళు, ఘంటసాల పాటలు మేమంతా చిన్నప్పటి నుంచి ఆయన పాటలు విని పెరిగిన వాళ్ళమే. అలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు లక్షల కోట్ల మంది ఉన్నారు. సో కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ సినిమా డెఫినెట్లీ చాలా బాగా నచ్చుతుంది. మీరు ఇందాక అడిగారు ఎలా యాక్టింగ్ చేశారు, ఎలా మీరు ఘంటసాల గారిని పోర్ట్రే చేశారు అని. ఇప్పుడు మనకి ఘంటసాల గారి గురించి పెద్దగా అంటే బుక్స్ ఉన్నాయి, కానీ ఆయన గురించి రాసిన ఇన్ఫర్మేషన్కి సంబంధించిన బుక్స్ ఉన్నాయి, కానీ అప్పట్లో మనకి ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ వీడియోస్ ఏమీ లేవు మనకి. సో కాబట్టి ఘంటసాల గారి గురించి మనకి చూపించిన వీడియోస్ చాలా తక్కువ. ఫోటోగ్రాఫ్స్ కొన్ని ఉన్నాయి, కానీ వీడియోస్కి సంబంధించిన ఫుటేజ్ మాత్రం కొంచెం తక్కువే ఉందండి. అదో రకంగా నాకు అడ్వాంటేజే. ఎందుకంటే ఇప్పుడు అన్నమయ్య సినిమా చూసాం మనం. అన్నమయ్య సినిమాలో మనం నాగార్జున గారిని చూసి ఓహో నిజంగా అన్నమయ్య ఇలా ఉండేవారేమో అని అనుకుంటాం, కానీ యాక్చువల్గా అన్నమయ్య ఎలా ఉన్నారు అనేది మనకు తెలియదు. కాబట్టి
ఇది కూడా నాకు ఒక రకంగా ప్లస్ పాయింటే అయిందండి. బికాజ్ ఘంటసాల గారి గురించి మనము ఫొటోస్ చూసాం కానీ ఆయన వీడియోస్ ఎక్కువ చూడలేదు కాబట్టి అది నాకు ఒక రకంగా ప్లస్ పాయింట్. ఇంకో విషయం ఏంటి అంటే మా డైరెక్టర్ రామారావు గారు ఆయన హీ సో మచ్ ఇంటూ ఘంటసాల గారు. ఆయనకి ఘంటసాల గారు అంటే విపరీతమైన భక్తి. సో కాబట్టి ఆయనకి ఎలా అంటే ఆల్మోస్ట్ ఘంటసాల గారు లోపల జీర్ణం అయిపోయారనమాట ఆయన క్యారెక్టర్ ఎస్పెషలీ. సో కాబట్టి ఆయన దగ్గరుండి నన్ను ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని చేయించారనమాట. సో ఆ రకంగా నేను ఈ మూవీ చేయడం జరిగింది. అండ్ సిహెచ్ రామారావు గారు ఫస్ట్ అసలు మిమ్మల్ని అప్రోచ్ అంటే మీరు అడిగారా ఎప్పుడైనా, అసలు మీకు ఏమైనా డౌట్ వచ్చింది ఎందుకు నన్నే అప్రోచ్ అయ్యారు అని ఎప్పుడైనా అడిగారా మీరు? అంటే దీనికి ఒక ఎలా చెప్పాలి అంటే ఆయన వచ్చింటే నేను ఆయన అడిగేదాన్ని. అవును, ఆఫ్ కోర్స్. అది ఏమైందంటే అండి, రామారావు గారు ఇంతకుముందు నాకన్నా ముందు వేరే వాళ్ళని అడగడం జరిగింది. నేను ఐ వాజ్ నాట్ ది ఫస్ట్ ఆప్షన్, కానీ వేరే వాళ్ళని అడగడం జరిగింది. అది డ్యూ టు సమ్ రీజన్స్ అది కుదరలేదు. ఒక టీవీ ప్రోగ్రాంలో నన్ను చూసిన తర్వాత, నేను పాటలు పాడుతూ ఉంటే చూసిన తర్వాత ఆయనకి మరి నాలో ఏం స్పార్క్ అనిపించింది నాకు ఐడియా లేదు. బట్ ఆయన అప్పుడు పట్టుబట్టారు. లేదు ఖచ్చితంగా. నాకు మీకు ఇంకో తమాషా విషయం చెప్పాలి. దాదాపు నాకు 5-6 సార్లు ఫోన్ చేశారండి. ఫస్ట్ టైం ఫోన్ చేశారు, నేను నవ్వాను. ఫస్ట్ టైం ఆయన కాదు, ఆయన వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ వేరే బాలాజీ గారని ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు ఇలా చెయ్యాలి అని అంటే నేనేంటండి యాక్టింగ్ ఏంటి అని నవ్వా నేను. కానీ అది అయిన తర్వాత ఇది దాదాపు జరిగి చాన్నాళ్ళే అయిందండి. దాదాపు ఇది 7 years బ్యాక్ స్టోరీ, ఇదంతా 7-8 years బ్యాక్ స్టోరీ. కానీ అయిన తర్వాత ఐ వాజ్ లైక్ లేదండి, నేను అవాయిడ్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ 4-5 times కూడా నాకు ఫోన్ చేసినప్పుడు నేను అవాయిడ్ చేశాను. ఎందుకు అంటే ది ఓన్లీ రీజన్ బీయింగ్ అదే చెప్పాను కదా, యాక్టింగ్ మనకు టచ్ లేని సబ్జెక్ట్ కాబట్టి ఎందుకు అన్న భయంతో నేను వద్దు అన్నాను. బట్ తర్వాత ఆయన అసలు పట్టు వదలలేదు. ఇంటికి వచ్చి మరి నన్ను ఒప్పించి తర్వాత ఆయన వెళ్ళారు. సో ఒప్పుకున్న తర్వాత నేను అంటే చాలా ఎంజాయ్ చేశానండి, ఆనెస్ట్గా చెప్తున్నాను. షూటింగ్ ప్రాసెస్ ఏదైతే జరిగిందో మొత్తం ఇన్ని ఏళ్లలో, అండ్ ఇప్పుడు చూస్తే తిరిగి చూస్తే ఐ ఫీల్ సో బ్లెస్డ్ బికాస్ ఘంటసాల గారి క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేయడం జరిగింది ఈ సినిమాలో. అట్ ద సేమ్ టైం ఎస్పీబీ గారు దీన్ని 3 ఏళ్ల క్రితం దీన్ని ట్రైలర్ లాంచ్ చేశారు. సో నేను వాళ్ళిద్దరి పాటలే ఎక్కువగా విని, నేనే కాదు చాలామంది తెలుగు వాళ్ళు దాదాపు 1950s 1960s నుంచి మొన్న మిలీనియం 2010 వరకు కూడా 2015 వరకు కూడా ఘంటసాల గారి పాటలు, బాలు గారి పాటలే తెలుగు పాటలు అంటే మనకి వాళ్ళ పాటలే. మేల్ సింగర్స్ మ్యాక్స్ సంగీతం అది గాయకులు అందరూ కూడా మేము వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అదే చెప్తారు. ఖచ్చితంగా అండి, డెఫినెట్లీ నేను కూడా అంతే, ఆ కోవలోకి నేను కూడా చెందుతాను. ఖచ్చితంగా ఘంటసాల గారి పాటలు, బాలుగారి పాటలు విని పెరిగిన వాళ్ళ మేమంతా కూడా. సో కాబట్టి వాళ్ళిద్దరి ఆశీర్వాదం ఈ సినిమాపై ఉండడం, వాళ్ళిద్దరి ఆశీర్వాదం నాపై ఉండడం, అది నాకు ఎంత అదృష్టం. సో కాబట్టి ఐ ఫీల్ సో బ్లెస్డ్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ బ్లెస్సింగ్స్ అండ్ మై పేరెంట్స్, మై టీచర్స్ అందరికీ నిజంగా ఐఎమ్ రియలీ వెరీ ఫార్చునేట్ టు గెట్ దిస్ ఫిలిం ఇన్ మై లైఫ్. అండ్ అట్ ది సేమ్ టైమ్ నా వైఫ్ మృదులా కూడా ఇందులో సావిత్రి గారి పాత్ర చేయడం జరిగింది. సో అది కూడా చాలా మంచి కోఇన్సిడెన్స్ అనే చెప్పాలి. సో దానికి కూడా రామారావు గారి పాత్ర చాలా ఉంది. సో యా, ఇన్ దాట్ వే ఆల్సో ఐ ఫీల్ సో ఫార్చునేట్. ఓకే, సో మళ్ళీ వస్తాను నేను మీ దగ్గరికి, ఇంకా చాలా క్వశ్చన్స్ అడగాలి. శోభారాణి గారు చెప్పండి. శోభారాణి గారు, మీరు డిస్ట్రిబ్యూటర్గా 70 సినిమాల వరకు పంపిణీ చేశారు. సో ఎందుకు మళ్ళీ కామ్ అయిపోయారు? సో ఎందుకు అక్కడ స్లో అయిపోయారు? మళ్ళీ మంచి మంచి సినిమాలు మీరు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు సో మీలాంటి వారు సినీ ప్రపంచానికి కావాలి. సో మీరు ఎందుకు అట్లా అక్కడ డల్ అయిపోయారు? మీరు కంటిన్యూ అవ్వలేదు ఎందుకు? అందరికీ నమస్కారం. ఏబిఎన్లో నేను చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను ఇంతకు ముందర. నేనేం కాలేదు, రెగ్యులర్గా మూవీస్ చేస్తూనే ఉన్నాము. పోతే ముందరలాగా చేయట్లేదు. ఆఫ్టర్ ద ఐ మీన్ ఓటీటీ రావడంతో మా డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ ఇన్ ఏ వెరీ
బాయిలింగ్ వాటర్లో ఉన్నట్టు ఉన్నాను. బికాస్ ఓటీటీ వచ్చిన తర్వాత కొంచెం బాగా డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ ఈజ్ ట్రంబ్లింగ్ డౌన్, అదొకటి కారణం. దెన్ మామూలుగా నేను డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఐ యూస్ టు బై ద మూవీస్ యాజ్ అ ప్రొడ్యూసర్గా 99 yearsకి బై చేసేదాన్ని, ఎంత పెద్ద పిక్చర్ అయినా. ఈవెన్ లైక్ సురాసన్న కృష్ణ, దశావతారం, బిగ్ మూవీస్. ఆ టైంలోనే ఐ హ్యావ్ గివెన్ అబౌట్ 12 CR అలా కొని, బట్ 99 years తీసుకునేవాళ్ళం విత్ ఆల్ ద రైట్స్ యాజ్ అ ప్రొడ్యూసర్. కానీ ఇప్పుడు ఏమైందంటే ఒక డిస్ట్రిబ్యూటరు ఇఫ్ దే వాంట్ ఇట్ యాజ్ ఎ ఇదంటే మళ్ళీ థియరటికల్స్ ఇస్తున్నారు బికాస్ ఆఫ్ ఓటీటీ. సో వీఆర్ నాట్ గెట్టింగ్ ఎనీ అదర్ రైట్స్. సో డిస్ట్రిబ్యూషన్లో ఒక్కోసారి మనకి ప్రాబ్లం వచ్చిందంటే వేరే రైట్స్ ఉంటే వీ విల్ విస్టాండ్. ఎప్పుడైతే అది లేదో మనం చాలా డైలమాలో పడిపోతాం. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అండ్ ఆల్సో దే ఆర్ గివింగ్ ఓన్లీ ఫర్ 1 release, 2 years. వేర్ ఈజ్ 99 years పర్పచ్యువల్ అనేవాళ్ళం మేము. ఆ రైట్స్ ఎక్కడ ఈ 2 yearsకి 1 yearకి 5 yearsకి తీసుకొని చేసేది ఏముంటుంది. సో ఎవరైనా ఇప్పుడు కూడా నాకు పర్పచ్యువల్ ఇస్తే నేను తీసుకుంటాను. మొన్న కూడా అదేదో ఒక పిక్చర్ వచ్చింది, ఆ పిక్చర్ తీసుకున్నాం మేము. ఐ హ్యావ్ డన్ ఇట్ సూపర్ డీలక్స్, బిగ్ హిట్ దేర్. ఐ హ్యావ్ డన్. సూర్య కూడా రిలీజ్ చేశారు, దానికి మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ రిలీజ్ చేసాము. దానికి ఎనార్మస్ ఐ మీన్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఆల్సో ది మనీ చాలా బాగా వచ్చింది. అంటే ఇప్పుడు చూడండి, అదే నేను ఒక 1 yearకి తీసుకుని ఉంటే ఇప్పుడు అదే రైట్స్ ఉండవు కదా, యూనో. సో లైక్ దట్ ఐ రియల్లీ ఫీల్ ఎవరైనా యాజ్ ఎ, బికాస్ ఒక డిస్ట్రిబ్యూటర్ అనేవాడు తన లైఫ్ అంతా పెట్టి పిక్చర్ని కొనుక్కుంటాడు. ప్రొడ్యూస్ చేస్తారు, డిస్ట్రిబ్యూటర్ చేస్తారు, రైట్. డిస్ట్రిబ్యూటర్ అమౌంట్ ఇస్తేనే ప్రొడ్యూసర్ సేఫ్ అయిపోతాడు, బట్ డిస్ట్రిబ్యూటర్ డైలమా. సో అవి రెండు మనము బేస్ చేయాలంటే డిస్ట్రిబ్యూటర్ సేఫ్టీ కావాలంటే అతని రైట్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండాలి, మై నాలెడ్జ్ ఇస్. ఇకపోతే ఘంటసాల గారికి చెప్పేంత ఇది అయితే నాకు లేదు, బట్ మహానుభావుడైన ఘంటసాల గారిని తెలియని వాళ్ళంటూ ఉండరు. నేను చాలా గర్వంగా చెప్పగలను, ఇది చిన్న పిక్చరు పెద్ద పిక్చర్ అని కాదు, ఇది ఒక మహా అద్భుతమైన మూవీ. బికాజ్ నేను దశావతారం చేశాను. దశావతారంలో ఆయన 10 ఇది వేసి ఇప్పటికి కూడా నన్ను దశావతారం మేడం అంటారు, ఇక మీద ఘంటసాల మేడం అంటారు. ఐ డోంట్ నో ఎందుకంటే అది చేసినప్పుడు నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. ఐఎమ్ ఫీలింగ్ సో మచ్ హ్యాపీ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ మూవీ ఆల్సో. బికాజ్ రామారావు గారు మాకు బాగా పరిచయం. ఆయన అసలు తనని కృష్ణ చైతన్యాన్ని అతని పాటలు వింటూ, బికాస్ ఘంటసాల గారు కూడా పాటలు పాడతారు కదా, సో హీఈస్ కనెక్టెడ్ అనమాట యాక్చువల్గా కృష్ణ చైతన్య, ఐ ఫీల్ రైట్. సో అది కాకుండా మృదుల గారు కూడా యాక్టరే కాబట్టి, సో ఇద్దరికి కెమిస్ట్రీ బాగుంటుంది. బికాస్ హస్బెండ్ అండ్ వైఫ్ కెమిస్ట్రీ బాగుంటుంది అనేసి హీ హాజ్ ఆప్టెడ్ ఫర్ హిమ్ అండ్ ఆల్సో హీ లైక్స్ హిమ్. అండ్ ఘంటసాల గారిని మీరు మన చైతన్య చెప్పినట్లు ఆయన జీర్ణం చేసుకున్నారు అణువణువులో. ఆయన గారి అణువణువులో ఘంటసాల గారు ఉన్నారు. సో యాక్చువల్గా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడు ఈ తరంలో ఈ సిచ్యుయేషన్లో ఘంటసాల ది గ్రేట్ తీయాలంటే చాలా ధైర్యం ఉండాలి, చాలా ధైర్యం ఉండాలి. బికాస్ వాట్ ఎవర్ మనీ హీ స్పెండ్స్, హీ డజంట్ నో వెదర్ హీ విల్ గెట్ ఇట్ బ్యాక్. హీ ఈజ్ స్పెండింగ్ బికాస్ హీ లవ్స్ ఘంటసాల సో మచ్. సో అంత లవ్, అఫెక్షన్ అండ్ అదొకమైన పిచ్చి ఘంటసాల కోసం కాదు, ఒక ఆర్తితో తీశారు. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఒక ఆర్తితోటి తను తీశారు. అండ్ ఈవెన్ నౌ ఫర్ ద రిలీజ్ హీ ఈజ్ స్పెండింగ్ మోర్ దెన్ 25 lakhs. యూ నో హూ విల్ స్పెండ్, ఎందుకంటే అంత ఇది ఉంటుంది కదా. సో నాట్ ఓన్లీ దట్ యాక్చువల్లీ హీ హ్యాస్ టు కమ్, బట్ యూ ఆల్ నో దట్ హీ ఈజ్ ఇన్ ఏ వెరీ పొజిషన్, హై పొజిషన్ ఆఫ్ గవర్నమెంట్ కదా. సో హీ ఈజ్ నాట్ గెట్టింగ్ ఎనీ లీవ్స్ అనమాట. సో దట్ ఆయన ఫ్రెండ్ ఈయనను ఇంకొక ఫ్రెండ్ ఇద్దరిని పంపించారు టు టెల్ అబౌట్ హిస్ జర్నీ ఇన్ ద ఐ మీన్ ఈ యొక్క దీంట్లో. సో ఘంటసాల గురించి చెప్తూ పోతూ ఉంటే ఇలా ఇంకొక 2-3 పిక్చర్లు తీయచ్చు.
మేమేమనుకుంటున్నామంటే సావిత్రి గారి గురించి జీవిత చరిత్ర వచ్చింది, అవునవును, మహానటి. మహానటి. ఆ తర్వాత ఏ జీవిత చరిత్ర రాలేదు. ఎన్టీ రామారావు గారిది కూడా అంతకు ముందర వచ్చింది, బయోపిక్ వచ్చింది ఎన్టీ రామారావు గారి. తర్వాత ఏం రాదు. ఎన్టీ రామారావు గారి బయోపిక్ ఈజ్ ఎ పొలిటికల్, అందరు తెలుసు. నేను చెప్పొచ్చు చెప్పకూడదు కానీ అవును, ఆయన లైఫ్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. సో సావిత్రి గారిది ఒక బయోపిక్ అండ్ ఇట్ ఈస్ విత్ లవ్ ఓన్లీ దే హ్యావ్ మేడ్ ఇట్. ద సేమ్ థింగ్ ఘంటసాల గారి గురించి ఈయన లవ్ అండ్ అఫెక్షన్ అసలు ఏమవుతానేమి, హీ నెవర్ కాంప్రమైజ్డ్ ఎనీథింగ్ అండ్ హీ స్టార్టెడ్ స్పెండింగ్ అండ్ రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు తను అన్నట్టు 7 years అయినా కూడా ఒక బయోపిక్ని అంత ఈజీగా తీయలేం. ఇట్ మే టేక్ ఈవెన్ 10 years బికాజ్ దే హ్యావ్ టు డూ ఆల్ ద ఇన్పుట్స్ కావాలి కదా. సో అలా ఆయన రీసెర్చ్ చేసి ఈ పిక్చర్ని తీశారు. ఈవెన్ ట్రైలర్ చూస్తే కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది హౌ యాప్ట్ ఈస్ ద ట్రైలర్లో అంత యాప్ట్నెస్ ఉంది. సో ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ హిట్ మూవీ. ఏదో డబ్బులు వస్తుంది రాదు ఏమవుతుంది కట్టి చరిత్రలో నిలిచిపోతుంది. సినిమా ప్రపంచంలో ఘంటసాల గారి గురించి డెఫినెట్గా నిలుస్తుందని నా యొక్క ఇది. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ మా ఘంటసాల గారి రిలీజ్. నౌ 12th వీఆర్ కమింగ్ అవుట్ విత్ మృదుల గారిని చాలా అడిగాను కానీ షీ ఈజ్ వెరీ బిజీ. యాక్చువల్గా షీ హ్యాస్ టు కమ్ ఫర్ దట్, బట్ ఎనీవే షీ హ్యాస్ నాట్ కమ్ ఫర్ ది రిలీజ్. తన వర్క్స్ వల్ల తను కుదరలేదు, చాలా బిజీగా ఉంటారు తను. అండ్ అదే ఇప్పుడు శోభా గారు చెప్పినట్టు రియలీ వెరీ హ్యాపీ. శోభా గారు యూనో ఆవిడ చాలా ముందుకొచ్చి యాక్టివ్గా ఇప్పుడు మనకి ప్రమోషన్స్ కానివ్వచ్చు అవన్నీ కూడా ఘంటసాల గారి ఇప్పుడు మన బయో పిక్చర్ 12th రాబోతుంది. సో అవన్నీ కూడా చాలా యాక్టివ్గా ముందుకు తీసుకెళ్తున్నారు. వెరీ హ్యాపీ ఫర్ దాట్. శోభా గారు చెప్పినట్టు ఈ సినిమాని చాలా ఆథెంటిక్గా షూట్ చేసామండి. ఘంటసాల గారు ఆయన పుట్టి పెరిగిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, మ్యూజిక్ నేర్చుకున్న విజయనగరం మ్యూజిక్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మేము ఆ ఆథెంటిక్గా ఉండాలని చెప్పే ఆయన చిన్నప్పుడు తిరిగిన వీధులు, ఆయన జోల చేసుకున్నారు, జోల పాడుతూ సంగీతం నేర్చుకున్నారు. అంటే ఇంటింటికి వెళ్ళి వారాలు చేసుకుంటూ జోలెత్తుకొని వారాలు చేసుకుంటూ సంగీతం నేర్చుకున్నారు ఆయన. అవన్నీ కూడా ఇప్పుడు ఈ సినిమాలో చూపించడం జరిగింది. అవన్నీ ఎలా చూపించామంటే మళ్ళీ ఆథెంటిక్గా ఉండాలని ఊరికెళ్ళి విజయనగరం వైపు, శ్రీకాకుళం వైపు ఆయన నేర్చుకున్న మ్యూజిక్ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి తర్వాత ఆయన ఒకప్పుడు ఒక చిన్న రూమ్లో ఉండేవారు. అదే రూమ్లో షూటింగ్ కూడా చేశాం. విజయనగరంలో ఒక చిన్న రూమ్, చాలా చిన్న రూమ్. అది ఎంత ఉంటుంది అంటే బాత్రూమ్ కన్నా చిన్నగా ఉంటుంది. అంత చిన్న రూమ్లో ఉండేవారు ఆయన. చేసాము అవన్నీ సెట్ చేసి ఇంకా అవన్నీ చేసామన్నమాట. అటకలోంచి ఇలా కెమెరా పెట్టి, ఎగ్జాస్ట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి కెమెరా పెట్టి ఆ చిన్న రూమ్లో కూడా షూటింగ్ చేసిన సీన్స్ ఉన్నాయన్నమాట. అంటే న్యాచురాలిటీకి, బికాజ్ ఇట్ ఈస్ ఎ బయోపిక్, నో ఇట్ ఈస్ ఎ బయోపిక్. ఒక యజ్ఞం లాగా చేశారు అనుకుందాం, యజ్ఞం లాగా చేసింది ఇది బయోపిక్. కాబట్టి ఒక చిన్న సెట్ వేసి ఇక్కడే ఉన్నారు ఘంటసాల అని చూపెట్టేసి, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. వెరీ హాస్ గాన్. సో అంటే ఆయన జీవితం గురించే కాకుండా ఆయన మొత్తం పరిసరాలు కూడా మేము రియల్ గా చూడొచ్చు. yes you can visualize. అందుకే మొన్న మేము ఫంక్షన్ చేసాము, ఇది ప్రీ రిలీజ్. చాలా మంది అదే అన్నారు, అసలు ఘంటసాల గారి గురించి తెలియని ఈ తరం వాళ్ళకి ఇది ఘంటసాల చరిత్ర, దిస్ ఈజ్ వాట్ ఘంటసాల ఈజ్ అని చూపెడుతున్నాం. ఘంటసాల ఈజ్ నాట్ ఏ మామూలు మనిషి కాదు కదండి. ఈవెన్ తిరుపతిలో కూడా అన్నమయ్య తర్వాత విద్వాంసులు ఆయననే అపాయింట్ చేశారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి లోపలికి వెళ్ళడానికి ఆస్థాన విద్వాంసులు ఆయన ఇప్పటికో ఆస్థాన విద్వాంసులు ఉన్నారు. లోపలికి వెళ్ళి పాడే ఒక ఘనత కానీ ఒక అదృష్టం కానీ ఒక ఘంటసాల గారికి దొరికింది. ఆయన మేల్కొల్పు పాటలు కానీ భగవద్గీత అద్భుతంగా ఉంటుందో అసలు. అదేమి పుష్ప విలాపం అసలు అలాంటివి చాలా పిక్చర్లు. అందులో ఆయన గొంతు ఒక్కోసారి హై పిచ్లో శివశంకరి అని స్టార్ట్ చేశారంటే ఒళ్ళు జలధరిస్తుంది. అంతేకాదండి, ఇప్పుడు మీరు సినిమా పాటలు పాత సినిమా పాటలు
మనకి ఎప్పుడు మన తెలుగు సినిమా చరిత్రలో మిగిలిపోయే యాక్టర్స్ ఎవరు అంటే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు. సో ఆ టైంలో కూడా మీరు వాళ్ళు ఎవరిని ఊహించుకున్న పాటలలో వెనకాల కనిపించేది ఘంటసాల గారు. వాళ్ళ వెనకాల ఉన్నది మొత్తం ఘంటసాల గారే. వారి వాయిస్ అంటే మీకు వారి పాటలు గుర్తొచ్చాయి అంటే దాని వెనక ఉన్న వాయిస్ ఓన్లీ ఘంటసాల గారు. సో అలాంటి ఘంటసాల గారి మూవీ డెఫినెట్లీ చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఆల్రెడీ ఈ సినిమా చూశారండి. స్పెషల్ షోస్ కొన్ని వేయడం జరిగింది. చూసిన వాళ్ళు అందరూ కూడా దే ఆర్ లైక్ చాలా ఎమోషనల్ అయ్యారు. అంటే ఇంకా విపరీతమైన ప్రేమ పెంచేసుకున్నారు సినిమా పైన. సో అలా కూడా ఉంది. ఐమ్ షూర్ 12th రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా మందికి సినిమా ఇంకా నచ్చుతుంది. ఎందుకంటే ఏ పిక్చర్ అయినా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది యాక్చువల్గా ఏంటని. బికాస్ ఎస్పెషల్లీ వెన్ ఇట్ ఈస్ ఏ బయోపిక్, వన్స్ ఇట్ ఈస్ రిలీజ్డ్ ఓన్లీ దే విల్ బి నోయింగ్ ఇట్ అలా అని. మాకు చూసిన ఒకరిద్దరు చెప్పారు, అసలు ఆ లాస్ట్ సీన్స్ ఏడవకుండా రాలేరట. మీరు చాలా బాగా చేశారు, అసలు టూ మచ్ అది. ఆయన లాస్ట్ డేస్ది అసలు వండర్ఫుల్గా ఉంది. అసలు ఆ సీన్ చూసాను. అసలు ఇలా ఇవన్నీ గూస్ బంప్స్ వస్తున్నాయి, రోమాలు నిక్కబడుచుకుంటాయి అంటారు. సేమ్ అదేనండి. అసలు యాక్చువల్గా నా ఐడియాలో ఏమంటే ఈ చిత్రము మనం శంకరాభరణం గురించి మనకు తెలుసు కదా. శంకరాభరణం తీసినప్పుడు ముసలాయనతో ఏంటి ఒక హీరో లేకుండా పిక్చరు అన్నారు. ఎవ్రీ వన్ నోస్ దట్. అసలు మన ఏడిద నాగేశ్వరరావు గారు ఎంత స్ట్రగుల్ పడ్డారో సేమ్ పొజిషన్లో మా రామారావు గారు ఉన్నారు. ఎందుకంటే శంకరాభరణంలో హీరో హీరోయిన్ లేరు, మళ్ళీ ఇట్ గోస్ విత్ దట్ ఓల్డ్ మ్యాన్. కానీ అది ఎంత ఒక కలెక్షన్ల ప్రభంజనం, అది ఒక సృష్టి, రెవల్యూషన్ అది. అలాగే ఈ ఘంటసాల ఉంటుందని మా నమ్మకం. బట్ మీరు దానికి పోలుస్తున్నారు, అదేమో ఫిక్షనల్ మూవీ, ఇదేమో బయోపిక్. సో రెండింటికి ఎలా కంపేర్ చేస్తున్నారు? కంపేర్ చేయట్లేదు. నేనేమంటున్నానంటే ది పొజిషన్. ఇప్పుడు ఘంటసాల గారి పిక్చర్ అది, అందరు ఏమనుకుంటారు, ఆ ఘంటసాల గారి పిక్చర్ ఏం చూస్తాము. సో అలా అనుకోవద్దు అని అంటున్నాను. అంటే ఇట్ ఈస్ నాట్ ద కంపారిజన్, ఇట్ ఈస్ నాట్ ద కంపారిజన్. ఆయన లైఫ్ కూడా అలాగే ఉందండి. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా కంపారిజన్ ఏంటి అని. ఘంటసాల గారి లైఫ్ కూడా అంటే ఒక సినిమా చూసినట్టే ఉంటుంది మనకి. అంటే సినిమాలో ఉండాల్సిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవే ఉంటాయి సినిమాలో కూడా. బికాజ్ ఆయన లైఫ్ అలా గడిచింది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. మనకి ఆయన జీవిత చరిత్ర తెలియదు, అది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. అమ్మాయి ఉంటుంది, ఇంకొక అమ్మాయి ఉంటుంది, సేమ్ అలాగే వస్తుంది కదా. అది ఏదండి ఘంటసాల దీంట్లో గురువు గారు ఇది తిని. అవునవునవును, అఫ్కోర్స్ కొన్ని విషయాలు డ్రామటైజ్ చేసాము సినిమా కోసం, కొన్ని డ్రామటైజ్ చేసినవి ఉన్నాయి. బట్ ద సోల్ ఆఫ్ ద మూవీ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఆయన సోల్, ఆయన జీవిత చరిత్ర ఏదైతే ఉండిందో దానికి కనెక్టెడ్గానే ఉంటుంది. సో కాబట్టి ఆ విషయంలో రామారావు గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అసలు ఆయన కాంప్రమైజే కావట్లేదంటే అంతెందుకు, ఈవెన్ నౌ వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ కదా, అసలు ఈజ్ నాట్ కాంప్రమైజింగ్ ఎనీవేర్. నో, ఎవరీ వన్ షుడ్ సీ, ఎవరీ వన్ షుడ్ నో అబౌట్ ఘంటసాల. అంటే అంత అఫెక్షన్ మేబీ గాడ్ షుడ్ బ్లెస్ హిమ్, సో మచ్ ఈజ్ డూయింగ్. అంటే ఈజ్ ఎ గ్రేట్ లెజెండ్. అంటే సింగర్గానే కాదండి, ఆయన ఒక మనిషిగా కూడా. నేను చాలా చిన్నవాడిని, ఈ మాటలు అంటే నేను చెప్పేవాడిని కాదు, ఇది ఇంకా పెద్దవాళ్ళు చెప్పాల్సిన మాటలు ఇవి. అంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆయన చాలా చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్న మనిషి. అది సినిమా చూస్తేనే మనకి ఆయన అసలు ఎన్ని త్యాగాలు చేశారు, ఆయన ఔన్నత్యం ఏంటి అనేది ఈ సినిమాలో చూస్తేనే తెలుస్తుంది. అపార్ట్ ఫ్రమ్ సింగింగ్, ఆఫ్ కోర్స్ ఆయన కొన్నాళ్ళు 1.5 years జైల్లో ఉన్నారు ఫ్రీడమ్ ఫైటింగ్ కోసం. ఇండిపెండెన్స్ రాకముందు ఆయన క్విట్ ఇండియా మూవ్మెంట్లో పార్టిసిపేట్, ఇవన్నీ తెలియదు ఎవరికి, చాలా మందికి తెలియదు. ఇవన్నీ సినిమాలో చూపించడం జరిగింది. అదే జైలుకి వెళ్ళిన వాడికి పిల్లని ఎవరు ఇస్తారు, చూడండి అప్పుడు తెలుస్తుంది వై హాస్ గాన్. తర్వాత ఇంకా ఏమంటే మనకి మద్రాసి అని ఒక నేమ్ ఉండేది యూజువల్గా మన తెలుగు వాళ్ళకు. మొత్తము సౌత్ ఈజ్ ఇన్ వన్ ప్లేస్, ఇన్ తర్వాత ఆంధ్ర అని వచ్చింది. ఇక్కడ వచ్చినప్పుడు పొట్టి శ్రీరాములు గారు
మనది 40 days చేసి ఆయన చనిపోయారు కదా, అప్పుడు ఎలుగెత్తి పాడి అందరిని ఆంధ్రోడా నువ్వు లేచిరా అని చెప్పి పాడి ఒక ప్రభంజనంలాగా చేసింది ఘంటసాల గారు. హీఈస్ ఎ గ్రేట్ సోల్ యాక్చువల్లీ. మనకి తెలుగు రాష్ట్రం అని ఏర్పడడానికి కూడా హీఈస్ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్. ఈ విషయాలు చాలా మందికి తెలియదు. సినిమా చూస్తే మాకు అర్థమవుతుంది. కరెక్ట్. తెలియని విషయాలన్నీ అంటే చాలా వరకు తెలియదు, అసలు ఆయన జీవిత చరిత్ర అసలు ఎవ్వరికి చాలా వరకు తెలియదు. సో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అండ్ ఆదిశేషులు గారు చెప్పండి. సో కుటుంబంతో అత్యంత సన్నిహితులు మీరు, అండ్ సిహెచ్ రామారావు గారికి మీకు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. సో సినిమా చిత్రీకరణ కానివ్వండి, ఆయన పెట్టిన సిహెచ్ రామారావు గారు ఆయన పెట్టిన ఎఫర్ట్ కానివ్వండి, అలాగే ఘంటసాల గారి గురించి ఏం చెప్తారు మీరు? అందరికీ నమస్కారం. ముందుగా ఘంటసాల ది గ్రేట్ డిసెంబర్ 12వ తారీఖు అన్ని థియేటర్లో రిలీజ్ కాబోతున్నాయి మన 2 తెలుగు రాష్ట్రాల్లో. ముఖ్యంగా పెద్దవారే కాకుండా ఈ తరం వారు కూడా వెళ్ళి ఆ సినిమా చూడాలి, ఆదరించాలి. ఎన్నో నైతిక విలువలు, మానవత్వం, ఒక దేశభక్తి, ఇటువంటివి ఎన్నో ఆ సినిమాలో మనం, అంటే ఆయన గాయకుడుగా మనకి యూట్యూబ్లో కానీ అన్నిట్లో మనకి ఎన్నో ఉన్నాయి. కానీ వారి జీవితం, నిజ జీవితంలో వారి ఎన్నెన్ని కష్టాలు పడ్డారు. ఒక సంగీతం విద్య నేర్చుకోవడానికి ఆయన తన చేతిలో ఉన్న ఉంగరాన్ని అమ్మేసేసి ఆ డబ్బులు తీసుకొని, ఇట్లాంటివన్నీ చాలా ముఖ్యమైన విషయాలన్నీ కూడా చాలా ఉన్నాయి. అక్కడికి వెళితే కాలేజీ సెలవులని కాలేజీ మూసేశారు, తిరిగి వెళ్ళడానికి ఛార్జీ కూడా డబ్బులు లేవు. అలా అప్పుడు ఏం చేయాలి? ఆకలి తెల్లాలేదు, మరి తినాలి, పసిపిల్లవాడు అందులో. అప్పుడు ఆయన వారాల అబ్బాయిగా అక్కడక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పనులు చేస్తే వారు ఏదో అంత, కొంతమంది మంచి అన్నం పెట్టేవాళ్ళు, కొంతమంది సర్దిది, ఇట్లా అనేక కష్టం. ఇవన్నీ ఆయన సంగీతం నేర్చుకోవాలి. ఎందుకంటే తండ్రికి ఇచ్చిన మాట కోసం ఆయన, నేను ఎలా అయినా గొప్ప గాయకుడిని అవుతాను నాన్న అని వారి నాన్నగారి చివరి దశలో చనిపోయేటప్పుడు ప్రామిస్ చేశారు. అది కాకుండా వారికి స్వతహాగా కూడా ఆ ఇంట్రెస్ట్ ఉండేది, ఆ పట్టుదల. అంటే ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు జనరేషన్కి కూడా మనం ఏదైనా ఒక టాస్క్ ఏదైనా ఒకటి సాధించాలి అనుకుంటే దానికోసం ఎంత కష్టపడాలి, ఇట్లాంటివన్నీ చాలా విషయాలు మన ఘంటసాలది బయోపిక్ చిత్రంలో, ఘంటసాలది గ్రేట్ చిత్రంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్యనే 5వ తారీఖు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దాంట్లో ప్రముఖ నిర్మాత చెదలవాడ శ్రీనివాసరావు గారు, వారు సినిమా చూడడం జరిగింది, ప్రత్యేకంగా వారికి చూపెట్టడం జరిగింది. వారు మన 5వ తారీఖు ప్రీ రిలీజ్ ఈవెంట్లో వారు ఎంత స్పందించారంటే, మా సినిమా చూశారు కాబట్టి ఆయన కళ్ళల్లో నీళ్లు చెమరుస్తున్నాయి. గొంతు గద్గద స్వరం అంటాం కదా, బొంగురు పోయిన గొంతుతో ఆయన కృష్ణ చైతన్య గారి గురించి ఒకే విషయం చెప్పారు. కృష్ణ చైతన్య గారితో పాటు ఆ ఘంటసాల జీవిత చరిత్రలో నటించిన మిగతా క్యారెక్టర్స్ అంతా కూడా, ఒక శంకరాభరణంలో సోమయాజులు గారికి ఎలాంటి పేరు వస్తుందో మన కృష్ణ చైతన్య గారికి కూడా ఆ పేరు వస్తుంది. రేపు ఇంకా ఘంటసాల కృష్ణ చైతన్య అని అంటారు. అంత ఆయన ఉప్పొంగిపోయారు, ఆయన భావోద్వేగంతో మాట్లాడారు. అలాగే ఒక నిర్మాతగా సిహెచ్ రామారావు గారిని నిర్మించడానికి ఎన్ని కష్టాలు పడుతున్నారో అవన్నీ ఒక నిర్మాతగా చదలవాడ శ్రీనివాసరావు గారికి కూడా తెలుసు. కాబట్టి వారు ఈ డిసెంబర్ 12వ తారీఖు రిలీజ్ అయ్యే ఈ ఘంటసాలది గ్రేట్ సినిమా టికెట్ ₹1,00,000 ఇచ్చి మొదటి టికెట్ ఆయన కొంటానని అనౌన్స్ చేశారంటే వారు చూశారు. కాబట్టి పైగా వారు సినిమా ప్రపంచంలో ఒక ప్రముఖ నిర్మాతగా ఉన్నారు కాబట్టి ఎన్నో అన్ని సినిమాలు కథలు అన్నీ చేసి ఉంటారు కాబట్టి, వారు ప్రొడ్యూస్ చేసి ఉంటారు కాబట్టి అందరికీ ఒక సుబ్బరాయ శర్మ గారు, ఘంటసాల వారి యొక్క గురువు గారు పట్రాయని సీతారామ శాస్త్రి గారు, వారిని ఇక్కడ కొన్ని విషయాలు ఏంటంటే ఈ పట్రాయని సీతారామ శాస్త్రి గారి అబ్బాయిని ఘంటసాల గారు వారు ఘంటసాల గారు ఒక దశగా ఆయన గొప్పగా ఒక
గాయకుడు ఎదిగిన తర్వాత వారిని పట్రాయని సీతారామ శాస్త్రి గారి అబ్బాయిని మద్రాసు తీసుకొని వెళ్ళి విద్యాబుద్ధులు నేర్పించి కలైమామణి బిరుదు తీసుకునే స్థాయికి ఆయన సంగీతంలో ఘంటసాల గారి దగ్గర పెట్టుకొని అంతా వారిని ఆదరించారు. ఆయన కూడా మనకి ఘంటసాల గారి పిక్చర్స్లో హార్మోని వాయిస్తూ కనబడుతుంటారు. వారి పేరు వెంటనే నాకు గుర్తు రాలేదు. అలాగా ఇట్లాంటి ఎన్నో విషయాలు ఈ సినిమాలో అందరు మాత్రం చూడాలి. నేను నేను వృత్తిరీత్యా తబలా ప్లే, అలాగే ఘంటసాల గారి అబ్బాయి దగ్గర విజయ్ కుమారు, రత్నకుమార్, 2 అబ్బాయిలు 3 అమ్మాయిలు, శ్యామల గారు అని పెద్ద అమ్మాయి, వారు కూడా మొన్న మాకు ఈ ప్రీ రిలీజ్ అప్పుడు బయట పంపించారు. మహాకవి కాళిదాసు సినిమా చిత్రంలో మనకి చిత్రంలో కూడా ఆ పాటతోనే శ్యామల దండకంతో స్టార్ట్ అవుతుంది. ఆ శ్యామల దండకం పాడినప్పుడు కూడా ఆ సన్నివేశం కూడా చాలా చక్కగా చిత్రీకరించారు రామారావు గారు. అది మీరు సినిమాలో చూస్తే చాలా గొప్పగా ఉంటుంది ఆ సన్నివేశం. అంటే మనకి అసలు ఫస్ట్ ఘంటసాల గారిని మనకి వారిని చూపెట్టడమే ఆ శ్లోకంతో స్టార్ట్ చేస్తారు. మాణిక్య వీణాము ఫలాలంది ఆ శ్లోకం, ఆ పద్యం, అది శ్యామల దండకం పాడి వచ్చిన తర్వాత అమ్మాయి పుట్టింది. అందువల్లే ఆ పెద్ద అమ్మాయి గారికి శ్యామల అని పేరు పెట్టుకున్నారు ఘంటసాల గారు. అంటే అన్నీ ప్రతి ఇందులో అన్నీ చాలా చూపెట్టారు. అలాగే మనకి అందరికీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అరుణశ్రీ, కరుణశ్రీ అనేటువంటి వాటిల్లో ఆయన పుస్తకాల్లోటి ఆ గేయాలన్నీ మనకి పుష్ప విలాపం, గో విలాపము ఇట్లాంటివన్నీ మనం అందరికీ. అలాగే గుర్రంజాషువా గారు, వారు కూడా అంటే అప్పట్లో కొంత ఇంకా ఈ కులమతమైనటువంటి ఆంక్షలు ఉండేవి కాబట్టి వారు, ఆయన గుర్రంజాషువా గారు ఒక గొప్ప మహాకవి. ఆయన కూడా గుర్రంజాషువా గారు భయపడుతూ వెళ్ళి, అయ్యా నేను కూడా కొన్ని కవితలు రాసుకున్నాను, వాటిని కూడా మీరు పాడాలి అని ఆయన గురించి బయట వెయిట్ చేస్తుంటే, అంటే ఇవన్నీ నాకెందుకంటే నేను ఘంటసాల గారి కుటుంబంలో వాళ్ళలో కుటుంబ సభ్యులుగా ఉన్నాయి కాబట్టి అమ్మా సావిత్రమ్మ గారు చెప్తూ ఉండేవారు. అంటే సరే, అంటే ఇప్పుడు మన కృష్ణ చైతన్య గారు మిస్సెస్ మృదుల మన బయోపిక్లో వారు కృష్ణ చైతన్య ఘంటసాల గారి క్యారెక్టర్, మృదుల సావిత్రమ్మ గారి క్యారెక్టర్స్ వేశారు. అలా క్యారెక్టర్స్ వేశారు. ఇవన్నీ సావిత్రమ్మ గారు చెప్పేవారు మాకు. నాకేంటంటే నా భాగ్యం ఏంటంటే మా ఘంటసాల గారు కూర్చొని కంపోజ్ చేసే రూములో మేము రిహార్సల్ చేసేవాళ్ళం, విజయ్ కుమార్ గారు మేమంతా. ఇట్లాంటివన్నీ అయితే ఇవన్నీ కూడా మా రామారావు గారి గురించి కూడా, సిహెచ్ రామారావు గారి గురించి కూడా చెప్పాలంటే ఆయనకి ఘంటసాల ఆరాధకుడు. ఘంటసాల గారు బ్రతికి నాయన నీ ప్రాణం నాకు కావాలంటే ఇచ్చేసేవాడేమో. అంత డీప్గా, అంత ఫ్యాషన్ ఆయన అంటే, అంత ఆరాధన భావం. అందుకని వారు ఘంటసాల పాఠశాల అని 2006లో అక్షర క్రమంలో ఘంటసాల గారి పాటలన్నింటినీ సేకరించి పుస్తకంగా ప్రదర్శించారు. ఆ ఫ్యాషన్తోనే అంటే మొట్టమొదట ఒక అక్షర కార్యక్రమంలో ఘంటసాల గారి పాటలన్నీ రావడం అనేది అదే ప్రథమంగా వచ్చిన పుస్తకం. 2006లో దాన్ని ప్రింట్ చేశారు. ఆ తర్వాత ఇంకా తర్వాత వారు 2012లో వారు రిటైర్డ్ అయ్యారు ఉద్యోగరీత్యా. రిటైర్డ్ అయిన తర్వాత వారికి రిటైర్డ్ అయిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ ఉంటాయి కదా, అవి కాకుండా కొన్ని అప్పులు చేసి ఇవన్నీ ఖర్చు పెట్టి ఘంటసాల ది గ్రేట్ అనే ఈ బయోపిక్ని తీసి ఇవంతా భావితరాలకు అందించాలి. ఆయన యొక్క ఔన్నత్యము, ఆయన యొక్క మానవత్వము. ఎవరినమ్మా సినీ ఫీల్డ్లో నేను కూడా పనిచేశాను, 40 సంవత్సరాలుగా సినిమా పరిశ్రమలో పనిచేస్తున్నాను. ఒక సంగీత కళాకారుడుగా ఘంటసాల గారు ఎప్పుడు కానీ వారి ముఖం పైన చిరాకు పడ్డం కానీ, కోపడ్డం కానీ, ఎవరిని కానీ ఒరే తరే అన్నం ఇట్లాంటివి ఏమి లేదు. ఎవరిని పిలిచినా బాబు, అయ్యా, నాయన, ఇదే వారి సంబోధన. అప్పట్లో ఈ మధ్య శైలజ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు బైట్స్లో, అప్పట్లో అంతా ఫుల్ ఆర్కెస్ట్రా ఉండేది కదమ్మా. ఒకే సింగిల్ టేక్లోనంటే టేక్ చేస్తే ఎవరో ఒక వైలినిస్టో, ఒక తబలిస్టో, ఒక ఫ్లూట్ వాయించేవాడు ఎవరో ఒకళ్ళు ఒక బిట్ ఏదైనా మిస్ చేస్తే మళ్ళీ మొదటి నుంచి టేక్ చేయాలి. అందరూ కలిసి, అందరూ లైవ్ రికార్డింగు. అది అంత కష్టంలో కూడా మాకు పెండాల నాగేశ్వరరావు గారి దగ్గర గోవిందనాయుడు గారు అని హార్మోని వాయించారు, లెగ్ హార్మోని వాయించారు. అంటే పెండాల గారు, గోవిందనాయుడు గారు వీళ్ళందరూ కూడా డ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి
అక్కడి నుంచి ఆయన సినీ ఫీల్డ్కి వచ్చి పెండెల నాగేశ్వరరావు గారు గొప్ప దర్శకులు అయిన సంగీత దర్శకులు అయినాక వారి దగ్గర ఈయన గోవిందనాయుడు గారు చెప్పేవారు మాకు అప్పట్లో రికార్డింగ్ విషయాలు, ఈ టేక్స్ అని. తర్వాత శివశంకరి ఈ రోజుకి ఇంకా అంత హిందుస్థానీ క్లాసికల్ని బేస్ చేసుకొని ఆ పాట ఈ రోజుకి అజరామరం, ఇంకా అమరగీతం అంతే. అలాంటిది పెండెల నాగేశ్వరరావు గారికి ఒక గాయకుడు ఎంత పాడైనా ఆయన, అంటే ఈవెన్ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఆయన పాడిన అంత తృప్తి అనిపించేది కదా ఆయనకి. మరి ఇంకోటే కదా నమ్మరు మనం అనుకుంటాం అందులో అది జగదేక వీరుని కథలో శివశంకరి పాట అప్పట్లో సింగిల్ ట్రాక్సే, మనకి 4 ట్రాక్స్ ఇట్లాంటి టెక్నికల్గా ఏమీ లేవు రికార్డింగ్ సిస్టంలో. 35 టేక్ ఓకే చేశారు. అంటే మీరు ఆ పాట నిడివి ఎంత దాన్ని మరి 35వ టేకు ఓకే చేశారంటే ఘంటసాల గారు ఎంత కష్టపడి ఉంటారు ఆ పాట గురించి. అందులో బిట్లుగా ఇప్పుడులాగా ఒక లైను 2 లైన్లు లేదు, ఒక బిట్టు, ఒక ఫ్రేజు, ఒక బారు ఇట్లా తీసుకునే పరిస్థితులు కావు. అప్పుడు పాడితే మొదటి నుంచి అన్నీ పాడాలి, అంత హెవీ సాంగ్. అంటే ఒక గాయకుడుగా కూడా ఆయన, అంటే బాలుగారు కూడా చెప్తూ ఉంటారు, ఒక మైకు ముందుకు అని పాట పాడడం అంత సులభం కాదు, ఎంతో మహామహులు ఉన్నారు మన కృష్ణ చైతన్య గారికి కూడా తెలుసు. కాబట్టి ఇట్లాంటి విషయాలన్నీ మా రామారావు గారు ఆయన ఇన్ని కష్టాలు పడి సినిమా తీశారు, ఎవరి కోసం తీశారు. ఆయన మన రిటైర్డ్ అయిన తర్వాత వచ్చిన ఫండ్స్ వీటితో ఇంకేదైనా కమర్షియల్ మూవీ తీయవచ్చుగా. కానీ ఇది భావితరానికి నేను నష్టపోయినా పర్వాలేదు, ఇది ఏమైనా సరేని అది రిలీజ్కి నిజంగా నష్టపోయినా అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా అంటే దీనివల్ల లాభాలు వస్తాయా రావా, అసలు ఇటువంటి సినిమా తీయడం అనేది ఒక ధైర్యం చేయడం అని ఆ దృశ్యాన్ని నేను చెప్తున్నాను. అలాగే రామారావు గారు అయితే నిజంగా మన ఏబిఎన్ ప్రేక్షకులు కూడా ఏం చెప్తున్నారు అంటే నిజంగా శోభారాణి గారు డిస్ట్రిబ్యూటర్, ఆమె కరెక్ట్ టయానికి ఆయనకి ఆమె ఎంతో ఒక వారం రోజుల నుంచి వారు పడుతున్న శ్రమ. కృష్ణ చైతన్య గారు కూడా తను కూడా ఏంటంటే ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు బిజీగా ఉంటారు, అయినా తనని కన్విన్స్ చేసి ఇటు డిస్ట్రిబ్యూటర్గా ఆమె థియేటర్స్ కావాలి. మరి డిసెంబర్ 12వ తారీఖు అంటే దాదాపు ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అదే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్గా ఆమె ఎంత రిస్క్ చేస్తుంటారో మీరు అర్థం చేసుకోండి. అయినా కూడా అయితే ఘంటసాల గారి విషయంలో ఒక చిన్న అదృష్టం కూడా ఉంది, ఇన్ని కష్టాలు వచ్చినా కూడా. ఈ కాలంలో ఒక్కటి ఉందండి, నేను ఈ మధ్యలో నేర్చుకుంది ఏమంటే చిన్న పిక్చరు పెద్ద పిక్చర్ అని చూడట్లే జనాలు. ఇది కరెక్ట్. ఏముంది అందులో, దే వాంట్ టు నో ఏముంది, అరే ఇది బాగుంది కదా అని. ఏ పిక్చర్ బలగం చిన్న పిక్చరే, దాంట్లో ఏంటి ఒక విధమైన హార్ట్ని టచ్ చేసే సీన్స్ 2 ఉన్నాయి. అది చాలా చిన్న పిక్చర్, మళ్ళీ ఒక దీంట్లో తీశారు కదా. సో అలా పెద్ద పిక్చరు పెద్ద సెట్టింగ్స్ అవి అక్కర్లేదు, హార్ట్ని టచ్ చేసేటట్లు సీన్లు ఉంటే చాలండి. ఈ కాలంలో డెఫినెట్గా హిట్ అయిపోతుంది. దట్ ఈస్ 100% షూర్. ఘంటసాలలో హార్ట్ని టచ్ చేసే సీన్స్ చాలా ఉన్నాయి, స్పెషల్లీ లాస్ట్ సీన్స్ కదా, అసలు వండర్ఫుల్. అసలు కంట్లల్లో నీళ్లు రాకుండా మనిషి అనేవాడు బయటికి రాడు. అంటే ఏడవాలా అని కాదు, అర్థత, ఆ హృదయం మాట్లాడుతుంది అనమాట. అరే అనిపించి ఒక గాయకుడికి గొంతు రాకపోతే ఏమవుతారండి, ఊపిరి ఉండి కూడా లేనట్టే కదా. అసలు ఆ సీన్లు తను కూడా చాలా బాగా చేశాడు. అసలు సో ఆ సీన్లు చేసేటప్పుడు కానీ మేడం గారు చెప్పినట్టు లాస్ట్ అంటే ఈ ఇయర్ జూన్ 8వ తారీఖు మెల్బోర్న్లో అక్కడ మన తెలుగు వారి కోసం వాళ్ళ కోరిక మేరకు సిహెచ్ రామారావు గారు అక్కడ వేశాం. కోటీశ్వరమ్మ గారు అని వారు కూడా ఇక్కడ స్వరవాహిని అని ఒక సంస్థ, హైదరాబాద్ వాసి. ఆమె నిన్న కూడా
ఆ సినిమా అక్కడ వేసినప్పుడమ్మా మనకి షో ఏడుస్తూనే కంటే నేను ఉన్నారు. ఏడవలేనండి, నాకు బేజారు. ఆమెను మళ్ళీ అమ్మ షో వేస్తున్నాము మన జర్నలిస్టు మన ప్రింట్ మీడియా వారి కోసం వేస్తున్నాము, మీరు రావాలంటే అమ్మ కానీ నేను ఏడవలేను తల్లి, నాకు వయసు అయిపోయింది, మెల్బోర్న్లో ఏడ్చి అంటే అంత స్పందించారు, ఎమోషనల్ ఎమోషన్స్. ఇక్కడ ఏంటమ్మా అందరు కూడా చూడవలసింది ఏంటంటే అమ్మా, అందులో కృష్ణ చైతన్య గారు ఆయన అసలు స్క్రీన్ పైకి వచ్చిందే హీరోగా ఇప్పుడే, అయినా కూడా అక్కడ కృష్ణ చైతన్య గారిని మనం ఘంటసాల గారిని కనబడతారు అక్కడ. అంత బాగా అలాగా రామారావు గారు చేయించుకున్నారంటే చెప్పిన వెంటనే చెయ్యాలి కదా. మన కృష్ణ చైతన్య గారు, మృదుల గారు, నిజంగా మృదుల గారు చాలా యాక్టివ్గా ఉంటారు సినిమాలో. అంటే మనకి ఘంటసాల గారు సాఫ్ట్ నేచర్, ఆమె చాలా యాక్టివ్గా చాలా రసవత్తరంగా, వాళ్ళ కాంబినేషన్ నిజంగా. రామారావు గారు మీకు ఇంకొక హీరోయిన్ అంటే ఆ సావిత్రమ్మ గారు, మీకు అంత కెమిస్ట్రీ ఉండేది కాదు, కొంత జంక్ ఉండేది. అవునండి. మృదుల గారు సావిత్రమ్మ గారు, ఘంటసాల గారు మిస్సెస్ సావిత్రమ్మ గారు క్యారెక్టర్ వేయడం అంటే వల్ల ఆలోచన రామారావు గారికే వచ్చిందా లేకపోతే రామారావు అది కృష్ణ చైతన్య గారు చెప్పాలి. మీరు చెప్పారా? లేదండి, చెప్పాలి లేదు. రామారావు గారి ఆలోచన, ఆయన చెప్పాలంటున్నారా? రామారావు గారి ఆలోచన, ఓకే. ఆయనకే ఆయన ఆయన ఒప్పించారు idea వీళ్ళని అనేది. కాదు ఒప్పుకున్నారా మరి? అంటే మృదులాగే అలవాటే ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం అవ్వలేదు. నా విషయంలోనే కొంచెం అటు ఇటు అయింది. ఓకే, సో ఎవరు పోటాపోటీగా నటించారు? చాలా బాగా. అసలు నిజం చెప్తున్నాను, సినిమా గోయర్ అని ఒక ఉంటారు కదా, వాళ్ళు నిజంగా ఈ పిక్చర్ చూడకపోతే దే ఆర్ మిస్సింగ్ వెరీ మచ్, దట్ ఈస్ ఫర్ షూర్. ఎన్నో పిక్చర్లు వస్తుంటాయండి, ఇది మన క్రైమ్ థ్రిల్లర్స్ అని అవని ఇవన్నీ, అక్కడి నుంచి దుంకడాలు ఇక్కడి నుంచి చేయడాలు, అలా డాన్స్ ఆడాలి, ఇలా డైలాగులు కొట్టడాలు, నువ్వేంటి అనడాలు, ఇవన్నీ నార్మలే. బట్ ఘంటసాల చిత్రాన్ని చూడకపోతే మాత్రం దే ఆర్ మిస్సింగ్ ద థింగ్, ఓకే, దట్ ఈస్ 100% షూర్. అండ్ కృష్ణ చైతన్య గారు, సో ఘంటసాల గారి నుంచి ఎన్నో సాంగ్స్, కొన్ని వేల సాంగ్స్, కరెక్ట్, 10,000 అబౌవ్. సో అవి ఏం చూస్ చేసుకున్నారు? అంటే ఎలాంటి సాంగ్స్, మీరు సినిమాలో అన్నీ పెట్టలేము కదా, అవును. సో ఎలాంటి సాంగ్స్ ఎక్కువగా చూస్ చేసుకున్నారు పర్టికులర్గా? సిచ్యుయేషన్కి సూట్ అయ్యే పాటలండి అవన్నీ. అంటే నేను మీకు చెప్పాను కదా, ఈ సినిమాకి కావాల్సిన ఎలిమెంట్స్ ఘంటసాల గారి ఒరిజినల్ లైఫ్లో కూడా ఉన్నాయని. మీరు నమ్ముతారా, ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సంఘటనకు సంబంధించిన ఏదైనా తీసుకోండి మీరు, పుట్టినప్పటి నుంచి పోయే వరకు కూడా ప్రతి ఇండివిజువల్కి జరిగే జర్నీలో ఘంటసాల గారి పాట ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఎనీ ఇన్స్టెన్స్ ఆఫ్ లైఫ్, ఎనీ ఇన్స్టెన్స్ ఆఫ్ లైఫ్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్, ప్రతి ఒక్క మనిషి ఇన్స్టెన్స్ ఆఫ్ లైఫ్ ఏదవుతుంటాయో ప్రతి ఒక్క ఇన్స్టెన్స్లో ఘంటసాల గారి పాట ఉంటుంది. టేక్ ఇట్ ఏ ఇన్స్టెన్స్ అయినా తీసుకోండి మీరు. అలాంటి ఘంటసాల గారి పాటని ఈ సినిమాలో మనం పెట్టడం అంటే ఆయన లైఫ్ స్టోరీతో ఒరిజినల్, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఆథెంటిసిటీ ఎక్కడ మిస్ అవ్వకుండా ఆయన పాటలతోనే ఈ సినిమాని కూడా ఆయన పాటలు పెట్టి ఒరిజినల్ సాంగ్స్ పెట్టే ఈ సినిమా సాంగ్స్ కూడా పెట్టడం జరిగింది. ఆయన స్టోరీ సాంగ్ బాగుంది, రాగమయ్యి. అదే చెప్పాను, మీరు యాక్ట్ చేయడం కూడా చాలా బాగా చేశారు. ఘంటసాల కృష్ణ చైతన్య గారిని స్టూడియోకి తీసుకొచ్చి మాటలతో సరిపెడితే కుదరదు, అయ్యో బాబోయ్, అప్పుడే ఫుల్ఫిల్ అవుతుంది. ఒక్క పాట పాడాలి, అయ్యో. పాడాల్సిందే ఖచ్చితంగా, పాడాలి. ఒక ఒక సాంగ్ పాడండి, పాడండి, ఆ మంచి సినిమాలోనే ఒక Please. సాంగ్ పాడండి. నా హృదయంలో నిదురించే చలి, కలలలోనే కవ్వించే సఖీ, మయూరివై వయారివై నేడే, నటన మాడి నీవే నన్ను దోచినావే. నా హృదయంలో నిదురించే చలి, కలలలోనే కవ్వించే సఖీ, మయూరివై వయారివై నేడే, నటన మాడి నీవే నన్ను దోచినావే, నా హృదయంలో నిదురించే చలి. మృదుల గారి మీ మిస్సెస్. అండ్ కృష్ణ చైతన్య గారు, ఈ సాంగ్ బాగుంటుంది కదండి, మనసున అన్నీ ప్రతి ఒక్కటి బాగుంటుంది, ఏది తీసిపెట్టలేదు. అండ్ సినిమా టీజరు బాలసుబ్రహ్మణ్యం గారు రిలీజ్ చేశారు అప్పట్లో, అంటే 7 years
అప్పటికి ఇప్పుడు ఇంత లేట్ రిలీజ్ చేయడానికి ఇన్ని సంవత్సరాలు రిలీజ్ ఏంటి? కాదండి, బాలసుబ్రహ్మణ్యం గారు రిలీజ్ చేసినప్పుడు ఇంకా షూటింగ్ ఉంది. టీజర్ యూజువల్గా మనం రిలీజ్ చేసేస్తాం. ఆ తర్వాత మళ్ళీ దాన్ని నేను చెప్పాను కదా, ఆయన ఒక యజ్ఞంలాగా ఇది ఆయన గురించి ఏదో అంటారు చూడండి, తవ్వుతూ పోతే బండాగారం బయటపడినట్టు. ఓకే. ఇది రిలీజ్ చేసిన తర్వాత ఇంకా ఎన్నో విషయాలు తెలుస్తా వచ్చింది. రీసెర్చ్ వల్ల లేట్ అయిందంటారా? అగైన్ అండ్ అగైన్ రీసెర్చ్ చేసి మళ్ళీ చేసి మీకు కృష్ణ చైతన్య గారు బాలు గారు టీజర్ రిలీజ్ చేసేటప్పుడు కూడా ఒక విషయం చెప్పారు. అవునండి. ఈ సినిమాని తీస్తున్నామని నన్ను కూడా అంటే బాలు గారిని కూడా నన్ను కూడా కన్సల్ట్ అయ్యింటే ఇంకా మీకు చాలా విషయాలు చెప్పేవాని అన్నారు. అట్లాడి అందువల్ల కొన్ని విషయాలు ఇంకా ఒక 2-3 ఇంపార్టెంట్ అయిన వాటి కూడా వారి బయోగ్రఫీలో అవి కూడా అలా యాడ్ చేయడం జరిగిందండి. దాని తర్వాత కూడా యాడ్ చేసాము. అట్ ద సేమ్ టైం కొన్ని టెక్నికల్ ఇబ్బందులు వచ్చాయి, కొన్ని టెక్నికల్ ఇబ్బందులు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడ్డుపడడం జరిగింది అని చెప్పేసి అన్నారు. సో ఎందుకు, రీజన్ ఏంటి అసలు? అంటే ఆయన జీవిత చరిత్రని ఏమన్నా అట్లా అది కాదు అని చెప్పేసి ఆయన తెలియదు. లేదండి, అంటే వాళ్ళకి ఏమైందంటే వాళ్ళు ఎందుకు అడ్డుపడ్డారు అనేది ఇది వాళ్ళే కరెక్ట్ మీకు చెప్పగలుగుతారు. కానీ ఇప్పుడు ఉన్న సినారియో ఏంటంటే వాళ్ళు సినిమా చూడడం జరిగింది. ఇప్పుడు ఓవరాల్గా మొత్తం అయిన తర్వాత సినిమా చూడడం దే ఆర్ వెరీ హ్యాపీ. అండ్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, మేము చేయలేని పని మీరు చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి మాకు, యూ ప్లీజ్ గో అహెడ్ అని చెప్పి వాళ్ళు చాలా చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. సో అదే మీరు అన్నట్టు డిలే ఎందుకు అయింది అంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు అడ్డుపడ్డం. స్టార్ట్ కాకముందు అంటే చేస్తున్నారు అనగా అడ్డుపడ్డారు. తర్వాత వన్స్ ఒక్కసారి సినిమా చూసిన తర్వాత వాళ్ళంతా రియలైజ్ అయ్యారు. సో అందులో ప్రతి ఒక్క సీను చూసి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే బయోపిక్ అనగానే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చేసి ఇందులో ఆ సీన్ లేదు, మమ్మల్ని ఈ విధంగా చూపించారు, మమ్మల్ని ఆ విధంగా చూపించారు, చాలా చూస్తాం. చాలా భయం వేస్తుంది. అలా ఏం లేదు, ఇది దీంట్లో దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ది అవుట్పుట్ అండి. ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ వెరీ హ్యాపీ. ఘంటసాల గారి సావిత్రమ్మ గారి అనుమతితోనే రిటర్న్ గా ఈ బయోపిక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ స్టార్ట్ చేయడం లీగల్గా కూడా సావిత్రం, ఎందుకంటే ఘంటసాల గారి భార్యగా ఆమె అనుమతి ముఖ్యంగా కావాలి. అందువల్ల ఆమె చేతి వ్రాతతో వారి సంతకం చేసి ఆమె చాలా ఆనందపడ్డారు. ఆమె ఒకటే కోరుకున్నారు, నాయన నా ఊపిరి పోయే లోపుగా ఈ సినిమాని రిలీజ్ చెయ్యి, అది చాలు నాకు, చాలా సంతోషం అని ఆశీర్వదించారు మన సిహెచ్ రామారావు అని. వారు కూడా నేను లాస్ట్ ఇయర్ అక్టోబర్ 13వ తారీఖు ఆమెను వెళ్ళి చూడడం జరిగింది. బెడ్ రీడింగ్లో ఉన్నారు. ఆమె అప్పుడు కూడా సైగ చేస్తున్నారు, సినిమా రిలీజ్ అవుతుందా అన్నట్టుగా. అంటే ఖచ్చితంగా అవుతుందమ్మా, మీరు సినిమా అంటే ఆల్రెడీ కుటుంబ సభ్యులు చూసేశారు. సావిత్రమ్మ గారికి కూడా మేమందరం వెళ్ళి కలిసి చెప్పాం ఈ విషయాన్ని. సిహెచ్ రామారావు గారు, తర్వాత మా మిత్రులు కొంతమంది వెళ్ళి సినిమా మీకు ఏమి ఇబ్బంది ఏమవుతామో, మీరు ఇంకా నిండు నూరేళ్ళు ఉంటారు, తప్పకుండా ఘంటసాల గారి బయోపిక్ మన ఘంటసాల దగ్గర సినిమా రిలీజ్ అవుతుంది. అది నేను కూడా అమ్మ, నేను పర్సనల్గా కూడా, నేను మద్రాసులోనే ఉండేవాడిని కాబట్టి నేను పర్సనల్గా వెళ్ళి కూడా అమ్మగారికి ఆ ల్యాప్టాప్లో దీంట్లో సినిమా చూపెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా నా వైపు నుంచి చెప్పేది చివరిగా, అంటే నా వైపు నుంచి చెప్తున్నది ఏంటంటే, ఒక సంగీత కళాకారుడిగా గాయకులే కాదు, యువ గాయని గాయకులే కాదు, వర్ధమాన గాయకులే కాదు, ప్రతి ఒక్కరూ యువత ముందు ఈ సినిమాను ఎన్నో చూస్తుంటాం మనం, ఎన్నో సరదా సినిమాలు చూస్తుంటాం. ఇటువంటి సినిమాలు కూడా చూడాలి మనం. ఇది చిన్న సినిమా, మేడం గారు చెప్పినట్టు ఇది చిన్న సినిమా ఏం కాదు, మహా గొప్ప సినిమా అవుతుంది. కాబట్టి అందరూ కూడా డిసెంబర్ 12వ తారీఖు రిలీజ్ అవుతున్న ఘంటసాల ది గ్రేట్ ఈ బయోపిక్ చిత్రాన్ని చూడాలి, ఆదరించాలి. పెద్దవాళ్ళు కూడా ఆనందపడుతున్నారు. ఇప్పటికే ఎన్నో ఫోన్లు వస్తున్నాయి మేడం గారికి, మాకు డిస్ట్రిబ్యూషన్ మేము తీసుకుంటామని. కాబట్టి అందరూ వెళ్ళి చూడాలని ఒక సంగీత వాద్య కళాకారుడిగా నేను మిమ్మల్ని అందరినీ మన ఏవిఎన్ ప్రేక్షకులకు ద్వారా, మన తెలుగు ప్రేక్షకులకు అందరికీ, ప్రపంచం ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ టికెట్ రేటు 100 రూపీసే పెట్టాం దీనికి. బికాస్ ఎవ్రీ వన్ షుడ్ సీ అనేది మా యొక్క ఇది ఆశ అన్నమాట. సో వీ థాట్ దట్ విల్ హ్యావ్ లైక్ దట్, సో ఎవ్రీ వన్ విల్ సీ.
ఆల్మోస్ట్ సినీ గోయర్స్ అంతా చూడాలి అని మాకు ఒక ఇదనమాట. అండ్ కృష్ణ చైతన్య గారు అండ్ ఘంటసాల గారిది బాల్యం నుంచి మరణం వరకు మొత్తం అంతా చూపించారా, లేకపోతే కొన్ని ఏమైనా ఘట్టాలను మాత్రమే చిత్రీకరించారా? లేదండి, మొత్తం బాల్యం నుంచి ఆయన కాలం చేసేంత వరకు దీంట్లో మొత్తం అంతా చూపించడం జరిగింది. అంతా చూపించారు. ఎస్ ఆయన బాల్యంలో కూడా ఆయన సంగీతం, ఆయన అసలు అంటే సంగీతంకి పనికిరారు అని అన్నారు. యా అది ఆపు 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 అని చెప్పేసి ఏంటి ఆపమంటున్నారు ఇంత బాగా పాడి, అది నేను చూసాను. పెద్దగా అయ్యాక కూడా ఆపమన్నారు, అది కూడా ఉంది. సో అదే చిన్నప్పటి నుంచి మొత్తం ఆయన కాలం చేసేంత వరకు కూడా. హెచ్ఎంవి మేనేజర్ గారు మంగపతి గారు, అవునండి ఆయన పనికిరాదు. హెచ్ఎంవి కానీ ఆయన ఇప్పుడు చెప్పాలంటే ఇదే హెచ్ఎంవి సంస్థ, రికార్డింగ్ సంస్థ వారు మరి రాయల్టీ ఘంటసాల గారి భగవద్గీతతోనే కొన్ని లక్షలు నడిపిస్తున్నారు. దట్ ఈస్ వాట్ ఫస్ట్ ఏదో అనుకుంటారు, కానీ తర్వాత దే దెమ్సెల్ఫ్ విల్ కమ్ బ్యాక్. సో ఈ సినిమా చేసిన తర్వాత మళ్ళీ ఇంకేం సినిమా చేయలేదు ఎందుకు? పాటలు పాడుతున్నాను, హ్యాపీ. సో ఒకసారి ముఖానికి రంగు వేసుకున్న తర్వాత అంత ఈజీగా బయటికి రారు. సో బట్ మీరు బయటకు వచ్చేసరి ఎందుకు? కానీ ఒక్కటి అసలు కొత్తగా మొహానికి రంగు వేసుకున్నట్టు అనిపించలేదు, అందులో ఇమిడిపోయారు తను. ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ చిన్న ఘంటసాల గారు వచ్చి పాడినట్టే అనిపించింది, చేస్తున్నట్టు అనిపించింది. అంటే మామూలుగా సినిమా తీస్తుంటాము, మేము చూస్తుంటాం, కొత్త వాళ్ళు లేచిపోతుంది సీన్స్, ఆ ఎక్స్ప్రెషన్స్ సరిగా లేకపోతే ఆ సీన్ పండదనమాట. అసలు ప్రతి ఒక్క సీన్లో ప్రతి ఒక్క దీంట్లో కృష్ణ చైతన్య జీవించారు. అంటే ఆయన అలా జీవింపజేశాడు మా సిహెచ్ రామారావు గారు. బికాజ్ డైరెక్టర్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద మూవీ అంటాం కదా. సో ఆయన అంత కష్టపడి ప్రతి ఒక్కటి ఒక మైన్యూట్ ఎవ్రీథింగ్, చిన్న సూది దగ్గర నుంచి హీ టేక్స్ సో మచ్ ఆఫ్ కేర్ ఇన్ ది మూవీ. అది చాలా కష్టం, బికాజ్ సో మచ్ డెడికేషన్ ఉంటే కానీ ఆ పని మనం చేయలేం. దట్ ఈస్ వాట్ ఈస్ యస్ డన్ సిహెచ్ రామారావు. సో అండ్ ఐ నో, ఇవాళ నేను చెప్తున్నాను చూడండి, సినిమా హిట్ ఫట్టు అది ఇది పక్కన పెడితే ఒక మాన్యుమెంట్ని తీసి ఇచ్చాడు ఆయన. ఇట్ ఈస్ ఎ మాన్యుమెంట్. ఇప్పుడు మనము ఇప్పటికి కూడా మాయాబజార్ని చూస్తుంటాం, మీకు తెలుసు, క్లాసికల్ పిక్చర్. ఎప్పుడుది? నేను పుట్టక ముందర వచ్చింది. మాయాబజార్ చూస్తాం, మిస్సమ్మ చూస్తాం, ఎన్ని సినిమాలు చూస్తాం, మేము పుట్టక ముందరది, రైటా? సో లైక్ దట్ ఘంటసాల ది గ్రేట్ అనే ఈ మూవీ కూడా ఒక మాన్యుమెంట్ అనమాట మూవీలలోనే. బికాజ్ వీ నో వెరీ వెల్ ఇక్కడ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది అనుకుంటున్నాము. బికాస్ నవడేస్ ఆడియన్స్ దే వాంట్ టు సీ స్మాల్ పిక్చర్స్ ఓన్లీ. బికాస్ వాళ్ళకి ఈ ఇంగ్లీష్ పిక్చర్స్ ఇవి అవి హ్యాండ్లో సెల్ కొడితే వస్తూ ఉన్నాయి కదా, ఇటువంటి పిక్చర్స్ దొరకవు వాళ్ళకి, వెతికినా దొరకదు అందులో. సో లైక్ దిస్ ఏ మూవీ ఈజ్ దిస్. సో డెఫినెట్గా ఒక మంచి మూవీ అవుతుంది, ఇంట్రెస్టింగ్ మూవీ అని కూడా వాళ్ళు అనుకుంటారు. అండ్ అనదర్ వన్ మోర్ థింగ్, నేను ఘంటాపదంగా చెప్పగలను నా ఎంటైర్ దీంట్లో ఓటీటీలో కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు రాక్ 100%. బికాస్ ఇక్కడ మిస్ అయిన వాడు ఓటీటీలో మిస్సే కారు, ఎవరైనా మిస్ కారు. బికాస్ ఏంటి ఘంటసాల పిక్చర్ అనేసి, కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు రాక్ ఈవెన్ ఇన్ ఓటీటీ అండ్ ఈవెన్ ఇన్ థియేటర్స్. సో అసలు తను అనుకున్నట్టు ఉండదు, బికాస్ హీ విల్ ఎర్న్ మనీ, నో డౌట్ అబౌట్ ఇట్. నాకు ట్రైలర్ చూసిన తర్వాత క్యూరియాసిటీ పెరిగింది. సో ఏంటి ఏముంది అని చెప్పేసి తెలుసుకోవాలని. అలాగే చాలా మందికి ఉంటుంది అది, ఎందుకంటే బయోపిక్ అనగానే వాళ్ళ కదా ఎదుటి వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది, పక్క వాళ్ళ జీవితంలో ఏం జరిగింది అని చెప్పి తెలుసుకోవడం క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. సో అందులోనూ అంత గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుంది, ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు రావడానికి, అండ్ ప్రతి ఒక్కరి మనసు దోచుకుంటుంది అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు అందరూ కూడా టీం అందరూ కూడా చాలా కష్టపడ్డారు. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ప్రతి ఒక్కటి కూడా సిహెచ్ రామారావు గారు ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అది కృష్ణ చైతన్య గారి దగ్గర నుంచే కాదు, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా అది లాగారు, అంటే ప్రతిభని లాగారు అండ్ ఎఫర్ట్ పెట్టారని చెప్పి తెలుస్తుంది. అండ్ టీం అందరికీ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తున్నామండి, అండ్ కంగ్రాచులేషన్స్. సో సక్సెస్ అవుతుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో చూసారు కదండి, ఘంటసాల ది గ్రేట్ మూవీ టీమ్తో స్పెషల్ చిట్ చాట్.
కీప్ వాచింగ్ ఏపీఎన్.